మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క వక్రగతి ప్రారంభం అవుతోంది. ఎప్పుడు? జూలై 27 ప్రారంభమై ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు 9వ తారీఖు వరకు కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. అర్థమైంది కదండి. ఈయన ఇప్పుడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు. ఆ మీనరాశిలో ఉండి వక్రగతి ప్రారంభమయ్యి సుమారుగా 136 రోజులు, అంటే 4 నెలలు, 4 3 12, 4 నెలలు ఏమండి, 16 రోజులు. అంటే ఒక రోజు, కొన్ని నెలల్లో 31 రోజులు ఉండొచ్చు, కొన్ని నెలల్లో 30 రోజులే ఉండొచ్చు. ఏదేమైనా మనం రోజులు లెక్క పెట్టుకోవడమే బెటర్. 136 రోజులు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వక్రగతి సంచారం వలన చాలా మంది మన యూట్యూబర్స్ అడిగారు, కొంతమంది ఈ మన ఈ జాతకం మీద ఎక్కువ దృష్టి పెట్టి చూసేటటువంటి వారు కూడా వక్రగతి వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి అని చెప్పేసి, చెడు ఫలితం వస్తుందా, మంచి ఫలితం వస్తుందా అని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వందలాది ఫోన్లు రిసీవ్ చేసుకున్నాను. దాని గురించి ఈ యొక్క వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది కేవలము యూట్యూబ్లో మా ఛానల్ అనుసరించే వాళ్ళు, అనుకరించే వాళ్ళే కాకుండా కొంతమంది జ్యోతిష్యులకు కూడా ఉపయోగపడవచ్చు అని నా అభిప్రాయం. అది ఉపయోగపడితే చాలా సంతోషం కూడా. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసినటువంటి విషయం. ఇక్కడ ఈయన మొత్తం మీద 136 రోజులు సంచారం చేస్తున్నారు. నిజానికి ఎప్పటి నుంచి ప్రారంభమవుతోంది? మనం జూలై 27న వక్రగతి ప్రారంభమవుతోంది. ఆ రోజున మీకు ఇంచుమించుగా ఇంతవరకు ఎవరు చెప్పనటువంటి విషయాలే చెప్తున్నాను అనుకో. తెలియదని కాదండి, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కాక, సమయాభావం కావచ్చు, మరి ఏదైనా కారణం కావచ్చు. వాళ్ళు చెప్పి ఉండనటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నా. ఆ రోజున శని భగవానుడు 20 డిగ్రీల్లో ఉన్నాడు, మీనరాశిలో 20 డిగ్రీల్లో ఉన్నాడు. అక్కడ నుంచి వక్రగతి ప్రారంభమయ్యి డిసెంబర్ 9 వరకు వక్రగతిలో ఉంటున్నారు. ఆయన వెనక్కి నడుస్తూ ఉన్నాడు. వక్రగతి అంటే ఏంటి? ముందుకు వెళ్ళడం కాకుండా వెనక్కి రావడం. అలా వచ్చి 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 ఎక్కడి వరకు అంటే డిసెంబర్ 9వ తారీఖు వరకు. అక్కడికి వచ్చేటప్పటికి 20 డిగ్రీల్లో ఉన్నాడని మొదట మనం చెప్పుకున్నాము కదా. ఆ 20 డిగ్రీల నుంచి 13 డిగ్రీల్లోకి వస్తున్నారు. అంటే ఇవన్నీ ముందు నడుచుకుని వెళ్ళిపోయారు ఆయన. ఈ 13 డిగ్రీల నుంచి అలా ముందుకు వెళ్ళిపోయి 20 దగ్గరకు వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి ఆయన మళ్ళీ వక్రగతి కారణంగా, అంటే నిజానికి వక్రగతి అంటూ ఉండదు, అది మనకి కనిపించే విధానం. ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఓర్బిట్ ఉంటుంది కాబట్టి, ఆ ఓర్బిట్లో తిరిగినప్పుడు చిన్న ఓర్బిట్ ఉన్న గ్రహం త్వరగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇది వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి ఏ గ్రహానికి కూడా వక్రగతి అనేది రాహుకేతువులు తప్పితే దేనికి లేదు. కాబట్టి ఇక్కడ శనీశ్వరుడికి వక్రగతి లేదు, కానీ వెనక్కి వస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఫలితాల్లో కూడా మార్పులు ఉంటాయి. ఎంతవరకు ఉంటాయి ఫలితాల్లో మార్పులు అన్నట్టయితే, 13 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు వెళ్ళాడు కదండి. ఈ ఫలితాలన్నీ అతని అనుభవంలోకి వచ్చేసాయి. ఏ జాతకుడైతే ఉన్నాడో ఆ జాతకుడికి శని ప్రభావం వల్ల వచ్చినటువంటి ఫలితాలు మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, అనుభవంలోకి వచ్చాయి. కానీ ఇప్పుడు 20 నుంచి మళ్ళీ 13కి వెనక్కి వస్తున్నాడు కాబట్టి ఈ అనుభవించినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మరలా పునరావృతం అవుతాయి. అయితే ఇక్కడ చాలా మంది, నేను యూట్యూబ్లో విన్నాను, చాలా మంది చెప్పినటువంటి విషయం ఏంటంటే, వక్రగతి ఉన్నట్టయితే వెంబటే ఇంకా ఆలోచించలేదు, వెనక రాశి యొక్క ఫలితాలను చెప్పేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కరెక్టే ఒక రకంగా. ఎలాగా? ఆయన కనుక 13 కూడా కాకుండా ఇంకా వెనక్కి ఇంకా వెనక్కి ఇంకా వెనక్కి వచ్చి కుంభరాశిలోనికి ఆయన కుంభరాశిలోనికి మరలా ప్రవేశిస్తే రాశి మారుతుంది. అప్పుడు ఫలితాలు మారుతాయి. ఇప్పుడు 20 దగ్గర ఉన్నది
13 డిగ్రీలు 20 డిగ్రీలు ఇవన్నీ కూడా మీనరాశిలోనే ఉన్నాయి కాబట్టి ఫలితం మారేటటువంటి అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో మారుతుంది. ఆయనతో పాటుగా అదే మీనరాశిలో శనితో పాటుగా ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆ గ్రహాల యొక్క ఫలితాలు కూడా కొద్దిగా మారే అవకాశం. అది కూడా రాశి మారలేదు కాబట్టి ఆ డిగ్రీల్లో వచ్చేటటువంటి తేడాను బట్టి కొంచెం మారే అవకాశం ఉంటుంది. ఆయనతో ప్రస్తుతం ఇక్కడ శనితో పాటుగా మరొక గ్రహం ఏదీ లేదు కాబట్టి దాని గురించి మనం చర్చించవలసినటువంటి అవకాశం కూడా ఏమీ లేదు. ఇది శని యొక్క వక్రగతి, దానివల్ల వచ్చే ఫలితాలు. యాజ్ ఇట్ ఈస్గా ఎలాగైతే ఉందో అలాగే శని మీనరాశిలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలనే మనం చెప్పుకోవాలి. నో డౌట్, మీకు ఏ విధమైన అనుమానం అక్కర్లేదు. అర్థమైంది కదండి. అందుచేత శని భగవానుడి ఫలితాలు మామూలుగా ఉన్నప్పుడు ఏ ఫలితాలు అయితే ఉన్నాయో అవే ఫలితాలనే మనం చెప్పుకుంటున్నాం. ఆయనతో పాటు ఏ గ్రహము లేదు. కానీ మీకు పునరావృతం అవుతున్నాయి. 13లో ఉన్నప్పుడు డిగ్రీల్లో ఉన్నప్పుడు ఏ అనుభవాలు ఉన్నాయో 20లోకి వచ్చాక అవన్నీ మీకు అనుభవంలోకి వచ్చేసాయి. కానీ మళ్ళీ ఆ అనుభవాలు పునరావృతం అవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో సంచరించేటటువంటి శని, అంటే పంచమ స్థానం అంటే మీనరాశి అవుతుంది. మీనరాశిలో సంచరించేటటువంటి శని భగవానుడు జూలై 27 నుంచి 136 రోజులు అంటే డిసెంబర్ 9 వరకు వక్రగతిలో సంచారం చేస్తున్నారు. ఈ జూలై 27వ తారీఖు నాటికి ఆయన 20 డిగ్రీలలో ఉన్నారు. అక్కడి నుంచి వక్రగతి ప్రారంభమై వెనక్కి నడవడం ప్రారంభించి 13 డిగ్రీల వరకు అంటే డిసెంబర్ 9వ నాటికి 13 డిగ్రీలకు వస్తున్నారు ఆయన 20 డిగ్రీ నుంచి. అప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే ఆల్రెడీ మీరు 13 డిగ్రీలు 14, 15, 16, 17, 18, 20 వరకు డిగ్రీల వరకు ఆ ఫలితాలను మీరు అనుభవించేశారు. కానీ ఆయన వెనక్కి నడవడం ద్వారా మీరు అనుభవించినటువంటి ఫలితాలే మరలా పునరావృతం అవుతూ ఉన్నాయి. కానీ ఆయన బాగా వెనక్కి వచ్చి మీనరాశిని దాటుకుని వెనక్కి కుంభరాశిలో ప్రవేశించటం లేదు. కాబట్టి ఏ విధమైన ఫలితాలలో కుంభరాశి ఫలితాలు చెప్తున్నారు చాలా మంది, అది కరెక్ట్ కాదని నా అభిప్రాయము. శాస్త్రం కూడా ఇదే చెబుతున్నది. రాశి మారనంత వరకు వెనక రాశి ఫలితాలు వర్తించవు. కాబట్టి మీకు ఎక్కడైతే మీనరాశిలో అంటే 5వ స్థానంలో వృశ్చిక రాశికి ఉన్నారో అవే ఫలితాలు వర్తిస్తాయి. కాబట్టి ఇది అందరూ గుర్తించుకోండి. ఇది మమ్మల్ని అడిగే ఈ ఫలితం ఏంటని అడిగేటటువంటి మా యొక్క అనుయాయులకి, అలాగే కొత్తగా జ్యోతిష్యం అభ్యసించేటటువంటి వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది సామాన్యంగా దొరికే విషయం కాదు. కొంచెం లోపలికి వెళ్తే దొరుకుతుంది. అసాధ్యమైనది ఏం కాదు. ప్రతిదీ కష్టసాధ్యమే కానీ ప్రపంచంలో ఏదో అసాధ్యం కాదు. కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ఇక్కడ శనీశ్వరుడి యొక్క ఫలితాల్లో 5వ స్థానంలో ఏ ఫలితాలు ఉంటాయో అవే స్థాన ఫలితాలనే ఇవ్వబోతూ ఉన్నారు. అసలు మరి పంచమ స్థానంలో ఆయన మంచి ఫలితాలు ఇస్తాడా, చెడ్డ ఫలితాలు ఇస్తాడా? అవే ఫలితాలు అంటున్నారు. కానీ మంచి ఫలితాలా, చెడ్డ ఫలితాలా అనేటటువంటిది మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు సశాస్త్రీయంగా చెప్పుకోవాలంటే శాస్త్రకారులు చెప్పినటువంటివి. కార్యహాని, మనస్తాప, జ్ఞాతివాజ్య కలాపక, జాతివాజ్య కలాపకం, హీన స్త్రీ భోగ సంతాప, పంచమస్తే భవేచ్చనో అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది. శని పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఏ ప్రయత్నం మొదలెట్టినా ముందుకు వెళ్ళదు, నెరవేరదు, పూర్తి కాదు. మనోవిచారము, జ్ఞాతులతో అంటే తెలుసున్న వాళ్ళతోటి వ్యాజ్యములు అంటే గొడవలు మొదలైనవన్నీ ఉంటాయి. ఇటువంటి నీచ స్త్రీలతో పరిచయం, తద్వారా అనేక కష్టాలు సంభవిస్తూ ఉంటాయి. నీచ స్త్రీలతోనే కాదు, నీచులతో ఎవరితో చేసినా కష్టాలే, కానీ స్త్రీలతో మరీ కష్టం. నీచ స్త్రీలతో పరిచయాలు ఏర్పరచుకోవటం వల్ల మీరు ఊహించినటువంటివి తట్టుకోలేటటువంటి కష్టాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం మనకు కనబడుతూ ఉంటుంది. అందుచేత
ఆడవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే దీన్ని ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు శాస్త్రకారులు చెప్పారు. కాబట్టి స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కార్యాల విషయాల్లో అంటే ఏ పని కొత్త ప్రయత్నాలు ప్రారంభించకండి. మనోవిచారం జాతులతో కూడా ఎక్కువగా అవసరం మేరకు మాట్లాడండి. తద్వారా మీరు వీటి నుంచి బయటపడతారు. అంచేత వీరికి కూడా బాగలేదు కాబట్టి ఇక్కడ కూడా 2.5 సంవత్సరాల కాలమే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు కూడా వీలైతే ఆర్థిక పరిస్థితిని బట్టి జపశాంతులు గాని, ఒక 40 రోజులు తిరగటం గాని చేసినట్టయితే ఈ దోషాల నుంచి బయటపడతాం. ఎలాగూ మీరు ఖచ్చితంగా రోజు నవగ్రహ మంత్రాలు, శ్లోకాలు చదువుకుంటున్నారు కాబట్టి అంతగా పెద్ద అంటే డబ్బులు పెట్టుకుంటే ఎక్కువ ఫలితం వస్తుంది. ఒక రూ. 1000 ఒక 10,000 ఖర్చు పెడితే ఎక్కువ ఫలితం వస్తుంది. నేనేమో అంతా కలిపి 200 కూడా ఖర్చు పెట్టలేదు ఫలితం రాదని అనుకోవద్దండి. భక్తి ముఖ్యం. భక్తి ప్రధానం. అది గుర్తుంచుకొని చెయ్యండి. మీరు ఈ కష్టాల నుంచి గట్టెక్కండి. శుభం భూయాత్.